దేవుని బిడ్డరా, అది ఎప్పుడు కూడా ఎవరంటే ఫలించదు, కానీ అది చచ్చని ఎడల విస్తారముగా ఫలించను. అలాగే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా నా జీవితం ఫలింపు నాయన, దయచేయి నాయన అని ఎప్పుడైనా అడిగితే యేసు ప్రభు అంటాడు, ఈ శ్రమలో నిన్ను దాటించాను, ఈ బాధలో నిన్ను దాటించాను, ఈ ఇబ్బందులో నిన్ను దాటించాను, ఈ అనారోగ్యంలో దాటించాను, ఇన్ని రకాలుగా నిన్ను దాటించి వచ్చాను కదా, ఫలించవా నా కుమార్తె, ఫలించవా నా కుమారుడా అని యేసు ప్రభు నిన్ను అడిగితే నువ్వే చెప్తావు దేవుని బిడ్డ. కనుక జీవితం ఎవరిలాగో నేనుండాలా, అలాగే నేనైపోవాలా అనేటువంటిది ఇప్పుడు కూడా జీవితం అంటే కాదు, కానీ నీలాగా నువ్వు ఉండి ఫలించడానికి ప్రయత్నము చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఒక మొక్క వేసినప్పుడు నేను ఫలించాలంటే దానికి ఎంత టైం పడుతుంది కదండి. ఒక కొబ్బరి మొక్క వేయండి, అది కాయలు కాయాలంటే అది మళ్ళీ ఎంతో ఒక 4 సంవత్సరాలు టైం పడుతుంది. అలాగా మనిషి జీవితం కూడా రక్షణ పొందిన వెంటనే దేవుడు ఏకైక శోధన వస్తుంది. రక్షణ పొందిన వెంటనే ఏమొస్తుంది? బాధలు వస్తాయి. ఎందుకని అంటే నీ సాక్ష్యం కావాలి ఎదుటి వారికి, చుట్టుపక్కల వారికి. నువ్వు ఎంత కష్టాలు పడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు, ఆ సాక్ష్యాన్ని చూసి దేవుడి దగ్గర అప్పుడు దేవుడు వాటిలో నుంచి నిన్ను లేపి నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.